గేమ్ చేంజర్ సినిమా బాగుందా, రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు, ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం. చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత. దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రియల్ గేమ్ చేంజర్ అంట, ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడిపి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళ, పరామర్శించడానికి వెళ్ళ. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా మన పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని. పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట. ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు. చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు, ఈయన చరణ్ పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి. పేద కుటుంబాలు. ఇవ్వండి. ఇవాళ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఓకే. ఇక్కడ
అర్థమైంది. థియేటర్ ప్రిమిసెస్లో జరిగిందా, అవుట్ జరిగిందా కాదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే, ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు. ప్రాణాలు, అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. మీ అభిమానులే మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ, తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా, రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేయలేదు కాబట్టి చనిపోయారంటావా? ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. అదే సామెత నారా శర్మ గారు, చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీకి కూర్చారు తీసుకొచ్చి. మీ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. అయ్యా బాబు, పద్యానికి వైసీపీ, కరెంట్ ఛార్జీలు వైసీపీ, అమ్మఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి మాటలు మాట్లాడేది. 7 మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి, ఇంకా ఇదే పాట పాడటానికి మీకేమి షై అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. వాస్తవాలు గమనించండి. నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్. పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే, గేమ్ చేంజర్ దగ్గర యాక్సిడెంటే. ఇక్కడ ఒక ప్రాణం, అక్కడ ఒక ప్రాణం, ఇక్కడ 2 ప్రాణాలు. అక్కడ 2 కోట్లు ఇప్పించారు, ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 2 కోట్లు చొప్పున, ఇద్దరికి ఆ కుటుంబ సభ్యులకి, పేదవారికి 4 కోట్లు ఇప్పించేదాకా మేము సహించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. లేకపోతే మీరే దెబ్బతింటారు. మీ మాటలు మీరే ఆచరించలేదన్న మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి. అది వేరు. అదేమో సినిమా దగ్గర జరిగింది కదండి, ఇదేమో ఏడీబీ రోడ్ దగ్గర జరిగిందండి. ఇది ఎగ్గొట్టేద్దాం. అక్కడ ప్రాణాలు కాదు, ఇక్కడ ఈ ప్రాణాలు కాదు, అక్కడే ప్రాణాలు. దీనన్నిటికీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసింది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో, అభిమానుల కోసం బాగా కృషి చేసే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడేదో తేలిపోవాలా. 2 కోట్లు ఇవ్వకపోతే అన్యాయం, ఇస్తే శభాష్, మెచ్చుకుంటా. నేను కూడా శభాష్ అని చెప్తా. నిర్మాతలకి, చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి భలే చేశారు, తెలంగాణతో ఈక్వల్గా చేశారు, శభాష్ అని చెప్తా.